అందరికీ నమస్కారం. నేను చెప్పబోయే అంశం ఏమంటే గజేంద్ర మోక్షం. ఈ గజేంద్ర మోక్షం వల్ల మనకి ఏమి లాభం అంటే భాగవతములో ప్రధాన ఘట్టము గజేంద్ర మోక్షము, రెండవది రుక్మిణీ కళ్యాణం. ఈ గజేంద్ర మోక్షాన్ని విన్న వారికి, చెప్పిన వారికి అష్ట ఐశ్వర్యములు ఆ వైకుంఠవాసుడు ప్రసాదిస్తాడు. అది ఏమంటే ఒకానొకప్పుడు వింధ్య పర్వతము అనేటువంటి ఒక పర్వతం కలదు. దాని ప్రక్కన ఒక సెలయేరు ఉన్నది. ఆ సెలయేరులో సెలయేరును వరుణదేవుడు సృష్టించినటువంటి ఆ సెలయేరు, అందులో పూల చెట్లు, పండ్ల చెట్లు విస్తారముగా ఉన్నది. అచ్చట మానవులు ఎవరు సంచరించలేరు. మృగాలు తప్పితే ఎవరో ఆ చోటికి వచ్చేదానికి లేదు. అటువంటి ఆ స్థలములో 3 పువ్వులు 6 కాయలుగా పండ్ల తోటలు కానీ పుష్పాలు కానీ పూస్తూ ఉంటాయి. దానికి సమీపంలో ఒక చిట్టడవిలో ఏనుగుల గుంపు మందలుగా నివసిస్తున్నది. చీమలు దూరని కారడవి అటువంటిది. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అంటారు. ఆ విధంగా ఆ ఏనుగులు గుంపులుగా అక్కడ నివసిస్తున్నది. ఆ ఏనుగులు రోజు ఈ సరోవరానికి నడుచుకుంటూ వచ్చి ఆ సరోవరంలో స్నానం చేసి భార్యాపిల్లలతో వచ్చి తన తొండంలో మగ ఏనుగు తన తొండంలో నీళ్లు నింపుకొని ఆడ ఏనుగుకు పోస్తుంది. ఆడ ఏనుగు మగ ఏనుగు పోస్తుంది, పిల్లలకు పోస్తుంది. ఈ విధంగా జలక్రీడలు ఆడుతూ సంతోషంగా కేరింతలు కొడుతూ స్నానం చేసిన తర్వాత ఆ పూల చెట్ల కాడ, ఆ పండ్ల చెట్ల కాడ వచ్చి వాటికి కావలసిన ఆహారము కొబ్బరి బొండలు, అరటి పండ్లు, సీతాఫలి పండ్లు, సపోటా పండ్లు, చీని పండ్లు, అన్ని రకములైనటువంటి పండ్లు కడుపార తిని అవి రోజు నడుచుకుంటూ ఆ చిట్టడవికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా సాగుతూ ఉండగా ఒకరోజు గజేంద్రుడు అనేటువంటి ఒక ఏనుగు తన భార్య పిల్లలతో సహా పరివారం పిలుచుకొని ఆ సరోవరానికి మామూలు వచ్చే రీతిలో వచ్చినాడు. వచ్చిన తర్వాత జలక్రీడలు ఆడుతూ ఉన్నాడు. అందులో ముసళ్ళు ఎక్కువగా ఉంది. ఈ ఏనుగు గుంపులు ఉంటే ముసళ్ళు పైకి రావు. మీ ఏనుగులకు భయపడి ముసళ్ళు లోపలనే ఉంటాయి. ఈ టైం అయిపోయింది కదా, ఇంక మీట ఏనుగులు వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ఒకే ఒక ముసలి తల ఎత్తి చూసేది. ఆ తల ఎత్తి చూసేటప్పుడు ఈ గజేంద్రుడు అది ముసలిని తెలియకుండా తన కాళ్ళతో దాని మెడను నొక్కేసినాడు. అది విలవిలా తన్నుకుంటూ ఊపిరాడక కళ్ళు పైకి వచ్చేసి మాటలు రాకుండా నానా హింసలు పడసాగి ఏమి చేసేది తోచలేదు, ఊపిరి రాలేదు, చచ్చిపోతామే అనే భయం దానికి కలిగినది. ఎట్లో ప్రయత్నించి అట్లా తల ఆడించి ఆ ఏనుగు కాలును గబాల్ని తన నోటలో పెట్టుకునేసింది. దానికి కోపం తను ఆ ఏనుగు తలతో తన్నింది కదా, కాబట్టి దాన్ని ఊరికి వదలని నేను చెప్పేసి ఆ ఏనుగు కాలును కొరికి మడుగు మొత్తము రక్తమైపోయింది. ఏనుగు చేసేది లేకుండా మనమేం తప్పు చేయలేదే, అక్కడ ముసలి ఉన్నది నాకు తెలియదు కదా, ఇది ఏమి విడ్డూరము అని బాధపడింది. మడుగు మొత్తము ఎర్రటి నీళ్లు రక్తం ప్రవహిస్తుండగా మిగతా పరివారాలు అన్ని భయపడి వెళ్ళిపోయినది. ఏనుగు ఒక భార్య, ఏమండి నేనేం చేసేది, పిల్లల్ని ఏం చేసేది, మీరు ఇట్లా చిక్కుకున్నారు ముసలి నోట్లో అని ఏడ్చింది. నువ్వు ఏడవద్దు, పిల్లల్ని పెంచుకొని వెళ్ళిపో, నేను ఈ ముసలి నోట నుంచి బయట వస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు ఈ గజేంద్రుడు. భార్య పిల్లలు వెళ్ళిపోయినారు. పోయిన తర్వాత కొరికి చాలా బాధ పొరక పుల్ల మాదిరి అయిపోయింది ఏనుగు కాలు. ఇది ఇట్లా ఉంటే పొద్దున్న లేచి భార్య పిల్లలు, నాన్నా ఎప్పుడు వస్తావు నాన్నా,
నువ్వు లేకుండా మాకేం లేదు నాన్న అని పిల్లలు ఏడుస్తున్నారు. ఏమండి మీరు లేకుంటే నేను ఎట్లా బతికేది అని భార్య ఏడుస్తాను. ఇట్లా రోజు 45 రోజులు గడిచినది. అతనిలో ఉండే జవసత్వాములు అన్నీ పోయింది. ఏనుగులో ఉండే ఇంకా పనికి లేకుండా పోయింది. మాట్లాడడానికి కూడా హీనమైపోయింది. 45 రోజులుగా నీళ్లు తాకుంటూ కాలులో ఉండే బ్లడ్ రక్తం అంతా పోతా ఉంది. కాబట్టి ఏమి చేసేది తోచకుండా ఒక రోజు 45వ రోజులు ఈన స్థితిలో ఉండేటప్పుడు ఎలుగెత్తి దేవుణ్ణి ప్రార్థించింది. ఆ ఏమని ఎలుగెత్తిందంటే, కామమే వరద అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగద్రక్షక అట్లా అని ఎలుగెత్తి ఓని ఏడ్చింది. అప్పుడే కొలువు నుంచి తిరిగి వచ్చిన మహావిష్ణువు ఉయ్యాలలో భోంచేసి లక్ష్మీదేవి తొడలో పండుకొని ఉయ్యాల ఊగుతూ ఉండగా లక్ష్మీదేవి చిలకలు అందిస్తూ ఉన్నది. చిలకలంటే తమలపాకులు. తన ఎడమ చేతిలో ఉన్నటువంటి చిలుకల్ని మహావిష్ణువు తన భర్త అయిన మహావిష్ణువుకు అందిస్తూ ఉండగా అతను ఘమాలను లేచి, కిరీటాలు లేదు, శంఖచక్రం లేదు, పైన తుండువా లేదు, గోచి ఊడిపోతా ఉన్నది. గబ 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 గబను వైకుంఠపురం నుంచి భూలోకంలో ఉన్నటువంటి ఆ సరోవరం దగ్గర పరిగెత్తుకు వస్తున్నాడు. లక్ష్మీదేవి ఎక్కడండి మీరు వెళ్తారు అని అడిగితే బదులు చెప్పలేదు. నారదుడు స్వామి ఎక్కడికి పోతా ఉన్నారంటే చెప్పలేదు. గరుత్మంతుడు అడిగితే చెప్పలేదు. శేషుడు అడిగితే అది చెప్పలేదు. భూలోకానికి నడుచుకుంటూ వచ్చి ఆ దృశ్యాన్ని చూపినాడు. ఆ ఏనుగును ఆ మొసలి పట్టి లాగి రక్తం తాగుతా ఉంటే దాన్ని చూసి వెంటనే సుదర్శన చక్రాన్ని మహావిష్ణువు తన చేతులతో వదిలినాడు. ఆ సుదర్శన చక్రము ఖండమైపోయి మొసలి చనిపోయింది. ఏనుగు గబక్కని కాలు ఎత్తేసింది. అప్పుడు ఏనుగులు చూసి, ఓ గజరాజా, నువ్వు మోక్షానికి పోతావు, ఇంకా నీకు ఈ జన్మ చాలు, నువ్వు మోక్షానికి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఆ గజరాజా, స్వామి నేనేం తప్పు చేసినాను, నా పూర్వ వృత్తాంతం ఏమైనా ఉన్నదా, మీకేమైనా తెలిసిన అంటే ఉంది. నీ పూర్వ వృత్తాంతం గురించి నేను చెప్తాను విను. నువ్వు ద్రుపద దేశమును, నీ పేరు ఇంద్రజుముడు అనేటువంటి పేరు నీకు. ద్రుపద దేశాన్ని నువ్వు పరిపాలిస్తూ ఉన్నావు. నీ బాల్యమిత్రుడు అగస్త్యుడు ఒకరోజు నీ దగ్గరకు వచ్చి, నాకు పిల్లలు ఎక్కువగా ఉన్నారు, 2 పాడి ఆవులు ఇస్తే పిల్లల్ని పోషిస్తుంటాను, తల్లిపాలు లేకుండా తల్లడిస్తున్నారు. ఇంద్రజుముడా, మన బాల్య స్నేహితులు కదా, నువ్వు ఆ రాజైనావు, నేను బీద బాపురుడుగా ఉన్నాను, దయచేసి నాకు 2 పాడి ఆవులు నీ కొలువులో నుంచి ఇవ్వవా అని అగస్త్యుడు ఇంద్రజుముడిని అడగా, ఇంద్రజుముడు, నా కొలువులో ఎన్నో పాడి ఆవులు, అయితే నేను నీకు ఇవ్వను, నువ్వు ఖండకావరం కలిసిన వాడు, మదించి ఏనుగులా ఉన్నావు, కాబట్టి కష్టపడి పనిచేయి, నేను నీకు పాడి ఆవులు ఇవ్వను, నువ్వు వెళ్ళిపోన్నావు. అక్కడ ఉండే సభాస్థులు అందరూ విరగబడి నవ్వినారు. ఆ అవమానాన్ని భరించలేకుండా అగస్త్యునికి కోపం వచ్చి తన కమండంలో ఉన్నటువంటి నీళ్లను ఆ ఇంద్రజుముడి పేరు చల్లి, నువ్వు గజేంద్రుడవయ్యి అడవులు సంచరించుకాక అని శపించినాడు. ఆ వెంటనే అది కోలాహలం చేసి ఆ రాజసభనంతా విజ్ఞం చేసి అక్కడ ఉండలేక దాన్ని అందరూ చేరి అడవిలో తోలేసినారు. అక్కడ ఉండే అమాత్యుడు మంత్రి, స్వామి తెలియక చేసిన నేరం, మా ఇంద్రజుముడు అటువంటి వాడు కాదు, ఆయనకు శాప విమోచనం ఏమైనా లేదా అని ఆ మంత్రి అడుగగా, ఆ వైకుంఠవాసులే అతనికి శాప విమోచనం, కొన్నేళ్ల తర్వాత అతనే ఆ శాపాన్ని విమోచనం చేస్తాడు. అదే నీ యొక్క పూర్వపు వృత్తాంతము అని వైకుంఠవాసుడు గజేంద్రుడు చెప్తే గజేంద్రుడు నమస్కారం చేసి మోక్షానికి వెళ్ళిపోయినాడు. అది వెళ్ళిపోయిన వెంటనే ముసలి అడుగుతుంది, స్వామి నాకేం లేదా, నా పూర్వ వృత్తాంతం ఏమైనా ఉన్నదా, దయచేసి చెప్తారా మీరు అని అడుగగా, నీ పూర్వ వృత్తాంతం కూడా ఉంది, నువ్వు గంధర్వుడు, నీ పేరు పుహు, నువ్వు పౌర్ణమి
గంధర్వ దేవలోకం నుండి వచ్చి ఈ కోనేటిలో స్నానం ఆచరిస్తాం. ఆ కోనేటిలో వలనుడు అనేటువంటి ఒక బక్క చెక్కిన బ్రాహ్మణుడు రోజు సూర్యునికి అర్ఘపాద్యాలు ఇచ్చేటకు ఆ నదికి వచ్చి స్నానం చేసి అర్ఘపాద్యాలు ఇస్తూ ఉంటాడు. ఆ పౌర్ణమి రోజు సూర్యుడు తొందరగా రాలేదు కాబట్టి సూర్యుడు వచ్చేంత వరకు మనం ఈత పడతాము అని చెప్పేసి ఆ వలనుడు ఆ బక్క చిక్కిన బ్రాహ్మణుడు ఈత కొడుతూ ఉండగా ఈ కుహు కుహు అనేటువంటి గంధర్వుడు అతని 2 కాళ్ళు పట్టి లాగినాడు. అతడు భయపడుకునే అయ్యో నా కాళ్ళు ముసలి పట్టేసిందే, భగవంతుడా నన్ను కాపాడు అని అరిచినాడు. అప్పుడు ఈ కుహు కుహు గంధర్వుడు పక్కపక్క నమ్మి, ఓ బక్క చిక్కిన బాపడా, నేను నీ 2 కాళ్ళు పట్టుకున్నాను, ఎవరు ముసలి పట్టుకోలేదు, దీనికై భయపడిపోతావా అట్లా అని నమ్మినాడు. అప్పుడు వలనుడికి కోపం వచ్చి, దుర్మార్గుడా, నేనేం నీకు అపకారం చేస్తుంది, నా 2 కాళ్ళు నువ్వు ఎందుకు పట్టుకుంటుంది, నువ్వు ముసలమై పుట్టుదు కాక ఈ కోనేటిలోనే ఉంటావు, ఇక మీద నేను ఈ కోనేటికి రాను అట్లా అని ఆ వలనుడు అనేటువంటి బక్క చిక్కిన బ్రాహ్మణం వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి నువ్వు ముసలిగా ఈ కోనేటిలోనే ఉన్నావు, నీకు నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను, మోక్షానికి వెళ్ళిపో అన్నాడు మహావిష్ణువు. అట్లే అనుకొని ఆ ముసలి కూడా మోక్షానికి వెళ్ళిపోయింది. ఇదే గజేంద్ర మోక్షం. ఈ కథ విన్నవారికి, ఈ కథ విన్నవారికి, చెప్పిన వారికి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యములు ప్రసాదిస్తారు.